ఒక్క సెకండ్ సార్ వెంకట్ గారు చెప్పండి సార్. వెంకటరెడ్డి సార్ వెయిట్. రమణ గారు నాకు కొంచెం ఆశ్చర్యం అనిపిస్తుంది ఏంటంటే సార్ ఇప్పుడు వాట్ ఇస్ ద ట్రిపుల్ ప్రీ సార్? ట్రిపుల్ ప్రీ అంటే రోడ్లు కట్టినట్టు మెట్రో కట్టినట్టు దాన్ని పోల్చుకుంటున్నారు. ఇది నిర్మాణం కాదు సార్. ట్రిపుల్ ప్రీ అంటే ఒక అకాడమిక్ ఏంటి పార్ట్నర్షిప్. అది అకాడమిక్ పార్ట్నర్షిప్ లెక్క చూడండి దాన్ని. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే గవర్నమెంట్ ఫెసిలిటేటర్ గా ఉంటుంది. అవును సార్. అదే విధంగా ప్రైవేట్ కంపెనీస్ ఏదైతే ఉందో అది స్కిల్ కి సంబంధించిన ఏమంటారు ఒక కో పార్ట్నర్ గా ఉంటుంది. అంటే స్కిల్ ఇస్తుంది వాళ్ళకి సంబంధించిన. ఇప్పుడు మహేంద్ర ట్రాక్టర్ ఎట్లా తయారు చేస్తారనే విషయం గవర్నమెంట్ నేర్పింది సార్. మహేంద్ర ట్రాక్టర్ కంపెనీకి సంబంధించిన ఏది ఎవరైతే వాళ్ళు ఉంటారో వాళ్ళే నేర్పిస్తారు. వాళ్ళు నేర్పించడం కోసం గవర్నమెంట్ ఒక యాక్సెస్ ఇస్తుంది. ఇది ఒక నిమిషం సార్. పీరియడ్ గారు ప్లీజ్ 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 నేను అంటున్నా సబ్మిషన్ ఉంది దాని గురించి మీరు మాట్లాడదు ఒక్క నిమిషం. నేను ఏమంటున్నా ఇదే పాలిటెక్నిక్ కాలేజెస్ ని టైప్ చేయండి, కంపెనీస్ తో టైప్ చేయండి. ప్రాబ్లం ఏంటి? స్కిల్ యూనివర్సిటీ తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? చేయాల్సిన అవసరం వచ్చింది? పద్ధతులు ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? చెప్పాలి. ఓకే చెప్పండి వెంకట రమణ గారు. నేను ఏమంటా అంటే మీరు ఏదైతే బీటెక్ లో ఉన్న గ్రూపులు ఉంటాయో ఫర్ ఎగ్జాంపుల్ ఈసీఈ, సిఎస్సి, ట్రిపుల్ ఈ, సివిల్, మెకానికల్, ఈ మధ్య ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీస్ ఇవన్నీ డిప్లొమాలో ఉంటాయి. డిప్లొమాలో ఎందుకు ఉంటాయంటే బీటెక్ చేయడం కోసం ఇది నేర్పారు సార్. డిప్లొమా అయిపోయిన వెంటనే ప్లేస్మెంట్ రావాలని నేర్పిస్తారు. ఓకే. కానీ చాలా మంది విద్యార్థులు ఏం చేస్తున్నారంటే డిప్లొమా అయిపోయిన తర్వాత బీటెక్ కూడా చేస్తున్నారు. అవును. తద్వారా లాంగ్ రన్ లో పోతున్నారు. ఇప్పుడు మీరు చూడండి తెలంగాణ రాష్ట్రంలో బీటెక్ చేసిన వాళ్ళకంటే డిప్లొమా చేసిన వాళ్ళకి డిమాండ్ ఎక్కువ. ఎందుకంటే డిప్లొమా చేసిన వాళ్ళు ప్రాక్టికల్ నాలెడ్జ్ తో ఎక్కువ టైప్ ఉంటారు. ప్రాక్టికల్ నాలెడ్జ్ తోనే వాళ్ళు ఉంటారు. 10th క్లాస్ అయిపోయిన తర్వాత వాళ్ళని ప్రాక్టికల్ గా మౌల్డ్ చేస్తారు సార్. ప్రాక్టికల్ నాలెడ్జ్ కానీ స్కిల్ నాలెడ్జ్ లేదు సార్. వెంకట్ గారు ఇందాక మీరు రామ్మోహన్ రావు సార్ చెప్పింది విని ఉంటారు. ఫిట్టర్స్ లో అంటే ఐటీఐలో చాలా మంది ప్లంబర్స్ కానీ అలాగే చాలా మంది ప్రస్తుతానికి చాలా వెళుతుంది ఆ రంగంలో, చాలా రిక్వైర్మెంట్ ఉంది. ఆ దిశగా ఎవరు వెళ్ళటం లేదని కూడా చెప్పారు ఆయన. సో అంటే ఐటీఐ కూడా దీంతో పాటే చేయబోతోందా ప్రభుత్వం? రమణ గారు బయట నుంచి వస్తున్నారు, బయట నుంచి తీసుకొస్తా ఉన్నారు, వేరే రాష్ట్రాల నుంచి వస్తా ఉన్నారు. అవును సార్. వెంకట సార్ ఒక్క నిమిషం వెంకట్ మాట్లాడివ్వండి. చెప్పండి వెంకట్ గారు. నేను ఏమంటున్నా అంటే చాలా బాధాకరమైన విషయం సార్. గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటను కూడా వక్రీకరించారు సార్. క్రిమినల్ వేస్ట్ అంటే నేను మీకు చెప్పాలి అసలు ఇది అది ఎందుకు చాలా మందికి అర్థం కాలేదో నాకు అర్థం కాదు సార్. ఇప్పుడు గవర్నమెంట్ ఒక బడ్జెట్ విద్యార్థికి కేటాయిస్తుంది సార్. ఏది కేవలం ఆ ఎడ్యుకేషన్ కోసం. ఇప్పుడు నేను డిగ్రీ చదువుకున్నాను అనుకోండి సార్, నాకు ఒక 10,000 లేకపోతే ఒక 15,000 ఇస్తారు సార్. కానీ బీటెక్ చదివే విద్యార్థికి 40,000 ఇస్తారు సార్. కానీ ఆ బీటెక్ చదివే విద్యార్థి డిగ్రీ చదివే విద్యార్థి నాలెడ్జ్ తోనే బయటకు వస్తే అది ప్రభుత్వానికి ఎంత పెద్ద ఇబ్బంది సార్. ఆ తల్లిదండ్రులకు ఎంత పెద్ద ఇబ్బంది, సమాజానికి ఎంత పెద్ద ఇబ్బంది. చాలా మంది బీటెక్ చదివిన వాళ్ళు కానిస్టేబుల్ ఉద్యోగాలకి పరిమితం అయిపోతున్నారు. చాలా మంది బీటెక్ చదివిన విద్యార్థులు వేరే వేరే కోర్సులకు వెళ్ళిపోతున్నారు. మళ్ళీ కోర్సులు చదువుతున్నారు సార్. సరే అమీర్పేటలోనో దిల్సునగర్ మళ్ళీ కోర్సులు చదువుతున్నారు. అదేదో అకాడమిక్ ఇయర్ లో చదివితే అక్కడే ప్లేస్మెంట్ వచ్చేస్తుంది కదా సార్. సార్ ఇది కన్సల్ట్ చేసే అంశం సార్. ఇది ప్రభుత్వంలోనో గౌరవ ముఖ్యమంత్రి గారి మీద కోపం ఉంటే కోపం తెచ్చుకోండి, నేను కాదని అంటలేను. కానీ విద్యార్థుల విషయానికి వచ్చినప్పుడు కొంత గైడ్ చేయాల్సిన అవసరం ఉంది సార్. సార్ స్కిల్ లేదు సార్. సార్ మీరు చెప్పాలంటే సివిల్ ఇంజనీరింగ్ చదివే వ్యక్తికి ఒక ఏమంటారు గొలుసు కట్టుతో భూములు ఎట్లా కొల్చాలి, అదేవిధంగా రూటర్ తో భూములు ఎట్లా కొల్చాలి, జియో ట్యాగింగ్ సిస్టమ్ ఏంటనేది ప్రాక్టికల్ నాలెడ్జ్ లేదు, స్కిల్ నాలెడ్జ్ లేదు సార్. దానికోసం తిరిగి నేర్చుకుంటున్నారు. తిరిగి ఎక్కడో ఒక కంపెనీ దగ్గర ఇంటర్న్షిప్ చేస్తున్నారు సార్. ఇది చాలా బాధాకరమైన సంఘటన. దాన్ని పరిగణన తీసుకొని ఈరోజు గవర్నమెంట్ మూవ్ ఆన్ అవుతుంది. షూర్ వెంకట్ గారు వెయిట్. అర్థమైంది. ఒకసారి రామ్మోహన్ రావు సార్తో మాట్లాడాలి. వెయిట్ సార్. వెంకటరెడ్డి సార్ ఒక్క నిమిషం సార్. ఇప్పుడు టెక్నికల్ అంశాల విషయానికి వస్తే కనుక